హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పబోయే స్టోరీ ఈరోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. అంటే చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయి ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు, ఎవరితో ఉన్నారు, ఇన్ని చిన్న ఇలా ఒక సింపుల్ స్టోరీ ఇలా చెప్తాను. 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఇక బాధ్యత అంతా వాళ్ళ అన్న మీద పడినప్పుడు వాళ్ళ అన్న ఏం చేశాడు, వేరే జిల్లాలకు వెళ్ళి పనిచేసి వాళ్ళ చెల్లెల్ని పోషించి 19 సంవత్సరాలకి వాళ్ళ చెల్లెలకి ఏదో అతని కష్టం మీద అతని కష్టం మీద కొంచెం డబ్బులతో వచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన అతను పెళ్లి చేసుకున్న అతను కూడా పని చేసేవాడే, ఏదో పని. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కూలికి పోతే కానీ ఇంట్లో గడవదు, అలా ఉన్నారు. కానీ అతనికి ఏంటంటే ఈ మీద అనుమానం, ఇలా అనుమానం పేరుతో హింసిస్తూ ఉండేవాడు. అలా ఒక 2 ఇయర్స్ గడిచిపోయింది. 2 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత ఒక ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత వచ్చేసి ఇంకా ఆడ ఉండలేక వచ్చేసింది పుట్టింటికి. పుట్టింట్లో వాళ్ళ అన్న వాళ్ళు లేరు, ఎక్కడ వేరే దేశాలకు వెళ్ళారు పనిచేయడానికి. సో అక్కడే ఉంటూ పని చేసుకుంటూ ఒక 2 నెలలు ఉంది. 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి ఏదో చెప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టారు. అలా మళ్ళా కొడుకు పుట్టిన తర్వాత కూడా అలానే చేసింది ఆమె. అలా చేసుకుంటూ పెరిగి పెద్దోళ్ళయ్యారు. పెద్దోళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలంటే ఎక్కడో చేయడం ఎందుకులే అని చెప్పి, మనకు తెలిసిన సంబంధం అని చెప్పి వాళ్ళ చిన్నాయన కొడుకే ఇచ్చి పెళ్లి చేసింది. అప్పుడు బాగానే ఉన్నారు. చిన్నాయన కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి మధ్యలో గొడవ జరిగితే అనుమానం మీద గొడవ జరిగి వాళ్ళ అమ్మ వచ్చేసి కూతురింటికి వచ్చింది. కూతురింటికి వస్తే కూతురు అల్లుడు ఇద్దరు సర్ది చెప్పి వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ నాన్నగా వదిలిపెట్టి చెప్పి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఫ్యామిలీ రన్నింగ్ అయిపోయింది. సర్లే ఇంకా ఇక్కడ వద్దులే అని చెప్పి వాళ్ళ అన్న ఏం చేశాడు, వాళ్ళ అన్నకాడికి తీసుకెళ్ళేసి వాళ్ళకి సపరేట్ ఇల్లు ఇచ్చి అక్కడే పనులు ఇప్పించి పని చేసుకోమని చెప్పారు. అలా జరిగిపోతా ఉన్నింది. అప్పుడు కూతురు ఏం చేసిందంటే, ఇతని కానించి ఊరికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, నువ్వు నాకు అవసరం లేదు నేను రానని చెప్పింది. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. కూతురు వెళ్ళిపోయిందా, అక్కడ వచ్చేసి ఒక అతనితో అక్కడ వాళ్ళ అమ్మకి పరిచయం ఏందో కూతురు పరిచయం ఏందో మనకైతే తెలియదు. యాక్చువల్గా జరిగింది ఇది. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో ఆ వ్యక్తి చెప్పిందే వేదం. మిగతా వాళ్ళు ఎవరు చెప్పిందంతా పట్టించుకోవట్లే. ఎక్కడికి వెళ్ళాలని ఆ వ్యక్తి రావాలి, కానీ ఆ వ్యక్తికి వాళ్ళకున్న సంబంధం ఏంటి అనేది ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఇది ఒక రియల్ స్టోరీ, అంటే నాకు తెలిసినంతవరకే చెప్తున్నాను. ఆ వ్యక్తి వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతను ఏది చెప్తే వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆ కూతురు కానీ వాళ్ళ కొడుకులు కానీ అతను ఏది చెప్తే అదే వింటారనమాట. వాళ్ళకి డబ్బు సహాయం కావాలంటే డబ్బు సహాయం చేస్తాడు, ఏమైనా వస్తువులు కావాలంటే వస్తువులు తీస్తాడు. మరి వాళ్ళకున్న సంబంధం ఏంటి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి, తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తా. బాయ్.